ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఊహాగానాలు, లెక్కలు హల్చల్ చేస్తున్నాయి. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని గట్టిగా ప్రచారం సాగిన వేళ ఆమెకు ఆ సీటు త్రుట్టిలో తప్పిపోయింది. ఇప్పుడు పీసీసీ పదవి మార్పుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణికి పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే యోచనలో అధిష్టానం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో హైకమాండ్ షర్మిలకు డబుల్ షాక్ ఇవ్వనుందనే ప్రచారం ఊపందుకుంది. మరి దీనిపై షర్మిల ఎలా రియాక్ట్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్తు, ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభించే అవకాశాలు, అలాగే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులు జరగనున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా షర్మిల పేరు బలంగా వినిపించినప్పటికీ చివరకు ఆమెకు అవకాశం దక్కకపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ లో విలీనం సమయంలో షర్మిలకు ఇచ్చిన హామీలు, ఏపీలో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు వ్యూహాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలపై రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత షర్మిల జాతీయ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తారనే కాంగ్రెస్ వర్గాల్లో భావన ఏర్పడింది. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దాదాపు ఖాయమేననే ప్రచారం చాలా కాలంగా కొనసాగింది. రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు కూడా షర్మిల పేరు ప్రధానంగా వినిపించింది. పార్టీకి సేవలు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం, దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఆమెకు అవకాశం కల్పిస్తోందని చాలా మంది అంచనా వేశారు. కొందరు నేతలు, కార్యకర్తలు ముందుగానే ఆమెకు అభినందనలు కూడా తెలియజేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే చివరకు పరిస్థితి అలా జరగలేదు. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు లేకపోవడంతో ఆమెకు రాజ్యసభ అవకాశం ఎందుకు రాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరిన సమయంలో ఆమెకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారనే ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. అయితే ఆ అంశంపై అధికారికంగా ఎప్పుడూ స్పష్టత రాలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అదే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఒకరికి అవకాశం రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉండవచ్చునని వారు చెబుతున్నారు. అయితే షర్మిల అనుచరుల్లో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకురాలికి తగిన ప్రాధాన్యం దక్కలేదనే భావన కొందరిలో వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్లోకి తీసుకురావడం వెనుక ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావడమేనని అప్పట్లో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కాంగ్రెస్ తో మళ్లీ అనుసంధానించాలనే వ్యూహం కూడా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే గత ఎన్నికల ఫలితాలు, పార్టీ బలబలాలు పరిశీలిస్తే కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో పుంజుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల విస్తృతంగా పర్యటించినప్పటికీ ఆ ప్రభావం ఓట్ల రూపంలో పెద్దగా కనిపించలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ వారసత్వం విషయంలో ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రజల్లో ఎక్కువ గుర్తింపు ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ చేపట్టిన వ్యూహం పూర్తి స్థాయిలో ఫలించలేదని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిలో మార్పులు చోటు చేసుకోవచ్చునని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధిష్టానం కొత్త నాయకత్వాన్ని పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత డాక్టర్ కిల్లి కృపారాణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.
అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కాంగ్రెస్ నాయకత్వం నుంచి కూడా ఈ అంశంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ నిజంగానే నాయకత్వ మార్పు దిశగా ఆలోచిస్తే దాని వెనుక ప్రాంతీయ సమీకరణాలు కూడా ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎక్కువగా రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన నాయకులకే పీసీసీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఈసారి ఉత్తరాంధ్రకు అవకాశం ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బీసీ ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉండడం, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కు మళ్లీ పునాది వేసే ప్రయత్నాలు చేయాలనే ఆలోచన కూడా ఉండవచ్చునని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కిల్లి కృపారాణి వంటి అనుభవజ్ఞురాలు పార్టీని అన్ని వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లగలరని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. మరోవైపు షర్మిలను పూర్తిగా పక్కన పెడుతున్నారనే ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాల్లో కొందరు ఖండిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని కొందరు చెబుతున్నారు. పార్టీ కేంద్ర కమిటీలలో లేదా జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలలో పార్టీ బలోపేతానికి షర్మిల సేవలను ఉపయోగించుకోవచ్చుననే వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, ప్రచారాలు రాజకీయంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తు వ్యూహాలపై సీరియస్గా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలంటే నాయకత్వ మార్పులు, కొత్త రాజకీయ సమీకరణాలు అవసరమా అనే దానిపై అధిష్టానం సమీక్ష నిర్వహిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల రాజకీయ భవిష్యత్తు, ఆమెకు పార్టీ ఇచ్చే తదుపరి బాధ్యత, ఏపీ కాంగ్రెస్ నాయకత్వంలో మార్పులు జరుగుతాయా లేదా అన్న అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలే ఈ ప్రచారాలకు పూర్తి స్థాయి సమాధానం ఇవ్వనున్నాయి.